రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. ఇండిగో సంక్షోభాన్ని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందా? లేదా పౌర విమానయాన శాఖను నడపడంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యారు? ఇప్పుడు ఇదే చర్చ దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా జాతీయ మీడియాలో ఒక సెగ్మెంట్ విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొస్తుంది. ఇండిగో సంక్షోభానికి కారణాలు ఏంటి అనే విషయం పక్కన పెట్టేసి రామ్మోహన్ నాయుడే వైఫల్యం చెందారు అనేటువంటి విమర్శలు చేయడం ఎంతవరకు సబబు? అసలు మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్లో రామ్మోహన్ నాయుడు పాత్ర ఎలాంటిది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం. కేశవ్ గారు, సంక్షోభం మొత్తం చూసాం 10 రోజుల నుంచి, ఇప్పుడు ట్రాక్లో పడుతుంది అంటున్నారు. కానీ అన్నిటికీ ఒకటే పాయింట్ రైజ్ అవుతుంది, రామ్మోహన్ నాయుడు గారు సమర్థంగా వ్యవహరించారు. మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విపక్షం దగ్గర నుంచి జాతీయ స్థాయిలో మీడియా కూడా ఆయన్ని టార్గెట్ చేస్తారు. ఏంటి ఆయన పాత్ర ఏంటి, అసలు నిజమేనా ఈ విమర్శల వెనకున్న కారణం? అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఇటువంటి విమర్శలు చేయటం ఊహించిందే కాబట్టి మనం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కానీ కామెంట్ చేయాల్సిన అవసరం కానీ లేదు. కానీ జాతీయ స్థాయిలో ఒక వర్గపు మీడియా ఇట్లా ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని టార్గెట్ చేయటమే చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు పనిచేస్తాయి. వివిధ మంత్రిత్వ శాఖలు కూడా ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన నిర్ణయాల ప్రకారమే నడుస్తాయి తప్ప ఏ శాఖ కూడా ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకొని పాలసీలు ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ఏది లేదు. అట్లంటే మనం రైల్వే మినిస్ట్రీ ఉంది. రైల్వే మినిస్ట్రీ అశ్విని వైష్ణవ్ గారు వెరీ సమర్థవంతమైనటువంటి వెరీ క్యాపబుల్ టెక్నోక్రాట్, ఆయన నడుపుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో రైల్వే శాఖలో ఎన్నో ప్రమాదాలు చూసింది. కొన్ని వందల మంది చనిపోయారు. ఈ ఏడాది ఎక్కువగా అనిపిస్తుంది. ఈ ఏడాది 2025లో కూడా చాలా వందల మంది చనిపోయారు. దానికి మనం పర్సనల్గా వైష్ణవ్ గారిని మనం బ్లేమ్ చేయలేం కదా. ఎందుకంటే అశ్విని వైష్ణవ్ ఒక క్యాబినెట్ మినిస్టరు ఒక లోకో పైలట్నో, లోకో డ్రైవర్నో, ఒక ట్రైన్ డ్రైవర్నో, గార్డునో బ్లేమ్ చేయలేరు కదా. లేకపోతే పట్టాల దగ్గర సిగ్నల్ ఇచ్చే ఒక వ్యక్తిని బ్లేమ్ చేయలేరు కదా. కాబట్టి ఏంటంటే మానవ తప్పితాలుగా లేకపోతే టెక్నాలజీ సిస్టమ్ ఫెయిల్యూర్గా వీటిని చూడాలి తప్ప అశ్విని వైష్ణవ్ గారిని మనం బ్లేమ్ చేస్తే రైల్వే ప్రమాదాలకి హాస్యాస్పదం. అది ఈ ఇండిగో సంక్షోభం జరగనంత వరకు కూడా కింజరపు రామ్మోహన్ నాయుడిని పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటులోని అన్ని పార్టీల నేతలు ఇతను ఎంత సమర్థవంతమైనటువంటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ నేను చూడలేదని రాజీవ్ ప్రతాప్ రూడి వన్స్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్, తర్వాత బీజేపీ ఎంపీలు, చాలామంది బీజేపీ ఎంపీలు, సిపిఎం ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా లోక్సభలో ప్రధానమంత్రి సాక్షిగా రామ్మోహన్ నాయుడిని ప్రశంసించిన సందర్భాలు కనీసం 5-6 అయితే నేను విన్నాను, వీడియో చూశాను. అంటే సడన్గా రామ్మోహన్ నాయుడు సమర్థత ప్రశ్నార్థకం ఎలా అవుతుంది? ఎందుకు అయ్యారు అసలు సడన్గా విలన్ అవడానికి? ప్రశ్నార్థకం ఎందుకు అవుతున్నాయి? ఆ సమర్థత 11 నెలలు పనిచేసిన 11 నెలల వరకు సమర్థంగా కనిపించినటువంటి రామ్మోహన్ నాయుడు సడన్గా సమర్థత ప్రశ్నార్థకం ఎందుకు అవుతుంది అంటే దీన్ని ఏంటంటే మనం ఎలా చూడాలంటే ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో కొన్ని లక్షలాది మంది పాసింజర్స్, ఎయిర్ ఫ్లైయర్స్ వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం బ్లేమ్ ఇంకొకళ్ళ మీద నెట్టాలి. కాబట్టి ఒక వర్గపు మీడియా అత్యుత్సాహంతో రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసిందని నేను చెప్తాను. ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మినిస్టర్, సీనియర్ మినిస్టర్ అయినా సరే, ఏదైనా సరే క్యాబినెట్ సమావేశాల్లో జరిగినటువంటి పదనిర్దేశం ప్రకారమే మినిస్ట్రీ, మంత్రిత్వ శాఖ, ఏ మంత్రిత్వ శాఖ అయినా పనిచేస్తుంది. రెండోది నేను చెప్తాను, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది మోస్ట్లీ రన్ బై ది డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డే టు డే అఫైర్స్ మొత్తం కూడా డీజీసీఏ చూస్తుంది. పైలట్ ట్రైనింగ్ దగ్గర నుంచి, పైలట్ ఇండక్షన్ దగ్గర నుంచి, పైలట్ విధుల దగ్గర నుంచి, పైలట్ రెస్ట్ రూల్స్ దగ్గర నుంచి, ఏ పైలట్కి రోస్టర్ ఎట్లా వేయాలనే దగ్గర నుంచి, రోస్టర్ అంటే వాళ్ళ డ్యూటీ రోస్టర్ ఎలా దాన్ని మొత్తం నిర్దేశించేది డీజీసీఏని. అంటే ఏ డే టు డే అఫైర్స్ మొత్తం కూడా డీజీసీఏ అదుపులో ఉంటాయి. అది ఈ రోజు కాదు, కొన్ని దశాబ్దాలుగా డీజీసీఏనే కంట్రోల్ చేస్తుంది. ఈరోజు సడన్గా కింజరపు రామ్మోహన్ నాయుడు వచ్చి ఆ పైలట్కి నేను డ్యూటీ వేస్తానని చెప్పి రాడు కదా. డ్యూటీలు వేయకుండా ఒకవేళ ఎయిర్లైన్ వెనక్కి తగ్గితే డీజీసీఏని రెగ్యులేట్ చేయడంలో కానీ, కంట్రోల్ చేయడంలో కానీ, దాన్ని పవర్ఫుల్గా ఎండార్స్ చేయడంలో కానీ రామ్మోహన్ నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. కానీ అసలు ప్రాబ్లం వల్ల ఇక్కడే కదా. ప్రాబ్లం ఏంటంటే డీజీసీఏ పవర్ఫుల్గా తన పంజా విప్పి ఎఫ్డిటిఎల్ నిబంధన November 1 నుంచి అమలు చేయమన్నందుకే ఎయిర్లైన్ యాజమాన్యం ఇటువంటి దానికి ఒడిగట్టిందనేది కదా ఇప్పుడు అందరికీ తెలిసింది. అంటే పని చేయకపోవటం కాదు, ఎక్కువగా పని చేయటం వల్ల, అంటే రూల్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేయటం వల్ల ఈ సంక్షోభం సృష్టించింది ఇండిగో యాజమాన్యం. కాబట్టి అది మినిస్టరు సమర్థత మీద ఆధారపడలేదు. ఇది యాక్చువల్గా
మినిస్టర్ సమర్థంగా దీన్ని అమలు చేయాలని, సివిల్ ఏవియేషన్ సేఫ్ జోన్గా మార్చాలి. ఇండియాలో సివిల్ ఏవియేషన్ FAA స్థాయిలో, ఈసా స్థాయిలో, అంటే యూరోపియన్ ఏవియేషన్ స్టాండర్డ్ స్థాయిలో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో దీన్ని నిలపాలి ఇండియన్ ఏవియేషన్ రంగాన్ని అని చెప్పి ఈ FDTL నిబంధన తీసుకొచ్చింది. DGCA అంటే డైరెక్ట్గా ఈ DGCA కానీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో భాగం. సివిల్ ఏవియేషన్ DGCA అనేది అందరికి, అన్ని ఎయిర్లైన్స్కి వర్తిస్తుంది. వాళ్ళే నిబంధనలు తెచ్చారు. మరి ఇండిగో తప్ప మిగతా ఎయిర్లైన్స్ అన్నీ కూడా FDTL నిబంధన అమలు చేసినాయి నవంబర్ 1 నుంచి. ఇండిగోకి ఒకవేళ వాళ్ళు ఇమీడియట్గా అమలు చేయడానికి సాంకేతిక పరంగా, ఆపరేషనల్ పరంగా ఇబ్బంది వస్తే వాళ్ళు మినిస్ట్రీని, DGCAని రిక్వెస్ట్ చేసి ఉండాల్సింది. కానీ అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా బాగా ఏం ట్రోల్ చేస్తారంటే, కేవలం ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు, ఇది చర్యలు తీసుకోలేదు. అంటే చర్యలు తీసుకోవడానికి కూడా 2 రకాలు ఉంటాయి కేశవ్ గారు. ఇందులో ఒకటి ఏంటంటే ఎమోషన్స్ తోటి అటాచ్ అయింది. ఇప్పుడు ఈ రోజున ఇండిగో 63% మంది ప్రయాణికుల్ని చేరవేస్తుంది. ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ది మేనేజ్మెంట్, వాళ్ళ మొరేల్ మొత్తం దెబ్బతిన్నదంటే, ఇంత పెద్ద మెగా ఆపరేషన్స్ ఉన్న రోజుకు 2000 ఫ్లైట్లు నడుపుతున్నటువంటి ఎయిర్లైన్ మేనేజ్మెంట్ మొరేల్ దెబ్బతింటే విమానయాన రంగం మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. అంటే ఇమీడియట్ ఫాలో అవుట్ ఏందనేది కూడా చూస్తుంది గవర్నమెంట్. ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసినంత ఈజీగా వాళ్ళు పాలసీని ఇంప్లిమెంట్ చేయలేరు, యాక్షన్ కూడా తీసుకోలేరు. అంటే మనం సినిమాల్లో చూపించినట్లు DGCA అతన్ని ఇండిగో యాజమాన్యాన్ని పిలిపించి చేతులు కట్టేసి మెడ తీసేయలేరు. ఎందుకంటే వాళ్ళకి షోకాజ్ నోటీస్ అనేది, ఎందుకంటే వాళ్ళకి లీగల్ రికోర్స్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఒక ఇండిగో ఎయిర్లైన్స్ మీద ఇంకొక ఎయిర్లైన్ మీద మనం షోకాజ్ నోటీస్ ఇచ్చామంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టులో లీగల్ రికోర్స్ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి సడన్గా డెసిషన్ తీసుకోవటం, ఆర్బిట్రరీగా డెసిషన్ తీసుకోవటం అనేది ఎక్కడ ఉండదు. అది కూడా రోజుకి 10 లక్షల మంది ప్రయాణికులను చేరవేసే ఎయిర్లైన్ మీద అంతగా ఈజీగా తీసుకోరు. రెండో పాయింట్ ఏంటంటే 860 కోట్ల రిఫండ్స్ ఇమీడియట్గా ఇప్పించింది మినిస్ట్రీ, చేతులు దులుపుకోలేదు. 860 కోట్ల రిఫండ్లు, ఏదైతే రూపాయి కూడా నష్టం పోకుండా ప్రయాణికులకి రిఫండ్స్ అయితే ఇమీడియట్గా ఇప్పించారు. దేశ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు కూడా 860 కోట్లు 2 రోజుల్లో ఎప్పుడు రిఫండ్ చేయాలి. ఇంతకుముందు స్పైస్ జెట్ సంక్షోభం వచ్చినప్పుడు కూడా నెలల తరబడి ఆ రిఫండ్స్ అట్లనే ఉండిపోయినాయి. ఈ విషయంలో మాత్రం మినిస్ట్రీ తప్పనిసరిగా, మినిస్ట్రీ, DGCA అంతా కూడా కలగలిపి 860 కోట్ల రిఫండ్లు పబ్లిక్కి. మినిస్ట్రీలో మెయిన్గా రామ్మోహన్ నాయుడు గారు అక్కడ, అంతే కదా, ఆబ్వియస్గా మినిస్ట్రీ హెడెడ్ బై రామ్మోహన్ నాయుడు గారు. కాబట్టి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో DGCA కానీ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, వీళ్ళంతా కూడా ఇవన్నీ ఆపరేషన్ చేసి రిఫండ్ ఇప్పించారు. అంటే 860 కోట్లు ఒక ఎయిర్లైన్ అకౌంట్లో నుంచి 2 రోజులు బయట పోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దట్ టెల్స్ అపాన్ ది ఫైనాన్సెస్ ఆఫ్ ది ఎయిర్లైన్. అది అడ్వర్స్గా ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళ ఫైనాన్సెస్ని. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్కి డబ్బులు కట్టాలి, అది 860 కోట్ల నుంచి కట్టి ఉండొచ్చు. లేకపోతే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్కి డబ్బులు కట్టాలి వాళ్ళు, అది కట్టడానికి 860 కోట్లు లేవు వాళ్ళ దగ్గర. అంటే ఇండిగో ఇస్ ఏ క్యాష్ రిచ్ కంపెనీ, నో డౌట్ అబౌట్ దట్. వాళ్ళు 10,000 కోట్ల క్యాష్ రిజర్వ్ ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా రిఫండ్ చేయగలిగారు, మినిస్ట్రీ ఒత్తిడి చేయబట్టే అది. మూడో పాయింట్ నేను చెప్తాను. ఇండిగో ఆపరేషన్స్ నార్మలైజ్ అయిన 10% కట్ ఆఫ్ ది షెడ్యూల్స్ తోటి, అంటే 2200 విమానాలు నడిపేవాళ్ళు 2000 తక్కువ విమానాలు నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా 10 ఎయిర్పోర్టుల్లో, ఇండిగో 10 మేజర్ ఎయిర్పోర్టుల్లో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అఫీషియల్స్ కూర్చొని, అంటే ఇండిగో చెప్పిందే నమ్మకుండా ఆన్ ది గ్రౌండ్ ఉండి ఇండిగో ఆపరేషన్స్ నిజంగా ఎట్లా జరుగుతున్నాయి, FDTL నిబంధనల ప్రకారం పైలట్లకి రెస్ట్ దొరుకుతుందా లేదా, ఈ క్రూకి రెస్ట్ దొరుకుతుందా లేదా, దాన్ని పాటిస్తున్నారా లేదా, వీళ్ళు చెప్పినటువంటి విమానం ఒక షెడ్యూలు మీట్ అవుతున్నారా లేదా, దాన్ని ఆర్బిట్రరీగా క్యాన్సిల్ చేస్తున్నారా, ప్రయాణికులను పట్టించుకుంటున్నారా లేదా, ఈ ఆస్పెక్ట్స్ మీద మినిస్ట్రీ ఫాలో అప్ యాక్షన్, అంటే రిఫండ్ ఇప్పించడంతో వాళ్ళ బాధ్యత అయిపోలేదు కాబట్టి ఈ ఫాలో అప్ యాక్షన్ కూడా చేస్తున్నారు. ఇక నుంచి 2 నెలల పాటు ఇది జరుగుతుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు నిన్న. కాబట్టి ఏంటంటే ఒక వర్కప్ మీడియా ఒక మినిస్టర్ని బ్లేమ్ చేయటం వలన సెంట్రల్ గవర్నమెంట్కి అది చెడ్డ పేరు వచ్చిందే తప్ప ఒక మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇండిపెండెంట్గా ఎప్పుడు కూడా మినిస్ట్రీ పనిచేయాలి. ఇందులో 2-3 విషయాలు కూడా తీసుకొస్తుంది. ఒకటి, పార్టీల వైజ్గా తెలుగుదేశంకి, BJPకి పెద్ద గ్యాప్ వచ్చేసింది ఈ ఇష్యూ తర్వాత, అసలు కూటమిలో చీలిపోతున్నారని ఒకటి. ఇంకోటి, దక్షిణాది మంత్రి కాబట్టి ఆయన టార్గెట్ చేశారని మళ్ళీ ఈ ప్రాంతీయవాదం ఇంకో పక్క నుంచి. ఇవి అంతవరకు యాక్సెప్టబుల్? అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే దక్షిణాది నుంచి ఎంపీ అయిన తెలిసే కదా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చేశారు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంటే ది ఫేస్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందలాది ఎయిర్లైన్స్కి కనిపించే ఫేసు ఓన్లీ రామ్మోహన్ నాయుడే.
కాబట్టి ఆయన దక్షిణాది ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీ అని తెలిసే కదా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ సీట్లో కూర్చోబెట్టారు. మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ఈ ఫేసు దక్షిణాది ఎంపీ అని చెప్పి నచ్చపోతే కూర్చోబెట్టరు కదా. కానీ ఆయన సమర్థవంతంగా చేస్తున్నాడు అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా అన్ని పక్షాలు పొగిడినాయి కదా. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వచ్చే వితండవాదనలు వాళ్ళ లాజిక్ తోటి మనం వేకించాల్సిన అవసరం లేదు. ఇందులో గ్యాప్ వచ్చిందంటే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ పైన ఇన్ని లక్షల మంది ఒపీనియన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ అగ్రీవ్డ్ ఎయిర్ పాసెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పైన ఒక నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ చేయకుండా ఉండటం కోసం ఒక వర్గప్ మీడియా అత్యుత్సాహంతో రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసి ఆ ప్రాబ్లంని మిటిగేట్ చేసింది అని చెప్పి నేను భావిస్తాను. ఈ ఇష్యూ తర్వాత ఆయన పనితీరు పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం, ఎట్టి లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి? 100% జరగదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి సాక్షిగా, అమిత్ షా సాక్షిగా, హోమ్ మినిస్ట్రీ సాక్షిగా ప్రతి శాఖల సమన్వయంతో ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే సివిల్ ఏవియేషన్ అనేది వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇండియాలో. ఎందుకంటే దానికి నేషనల్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండాలి ఫస్ట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి. ఒక పైలట్ నియమించాలంటే కూడా ఫారిన్ పైలట్ని సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండాలి. ఒక ఎయిర్లైన్ సీఈఓని ఫారినర్ నియమించాలంటే హోమ్ మినిస్ట్రీ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండాలి. తర్వాత ఒక ఎయిర్పోర్ట్లో ఎవడన్నా పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి సెక్యూరిటీ క్లియరెన్స్ హోంమంత్రిత్వ శాఖ ఇవ్వాలి. తర్వాత మీకు ఒక విమానాన్ని మీరు తెచ్చుకోవాలంటే అది ఏ దేశం గుండా ఫ్లై అయిందనే ఫ్లైట్ డేటా రికార్డర్, ఫ్లైట్ డేటా అనలిటిక్స్ మొత్తం కూడా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్కి చేరాలి ముందుగానే. కాబట్టి ఇన్ని కంట్రోల్స్, ఇన్ని ఇంటర్ మినిస్టీరియల్ కంట్రోల్స్ ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్లో ఒక్కడిని బాధ్యం చేయడం అనేది అది సాధ్యం కూడా కాదు. ఇంత ఇంటర్ కనెక్టెడ్ మినిస్ట్రీ అనమాట. అంటే మోస్ట్ ఇంటర్ కనెక్టెడ్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైనా ఉందా అంటే ఒకటి సివిల్ ఏవియేషను, రెండోది రైల్వేస్. సివిల్ ఏవియేషన్ అనేది నెంబర్ 1. కాబట్టి ఇది ఒక్క మినిస్ట్రీ మీదనే జరుగుతుంది. ఒక మినిస్టర్ చేసిన, క్యాబినెట్ మినిస్టర్ చేసినటువంటి రూలింగ్స్, వాళ్ళు చేసిన చట్టాలు, వాళ్ళు అమలు చేసే పద్ధతుల మీదనే నడుస్తుంది అనేది మాత్రం శుద్ధ అబద్ధం. ఈ పార్టీకి ఆ వర్గపు మీడియా కూడా తెలుసుకొని ఉంటుంది కాబట్టి కామ్ అయిపోయారని చెప్పి నేను అనుకుంటా. ది ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్టుగా ఈ సంక్షోభం అనేది రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేయడం అనే సంక్షోభం ఆగిపోయిందని నేను భావిస్తా. ఆగిపోవాలని కూడా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ రాంబాబు గారు విశ్లేషణ చేశారు. ఇది రామ్మోహన్ నాయుడు గారి పనితీరుకి సంబంధించి ఒక స్పష్టత ఉంది. అలానే ఆయన పైన ఇది ఎలాంటి ప్రభావం చూపించదని చెప్పని రాంబాబు గారు విశ్లేషిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సివిల్ ఏవియేషన్లో ఒక పటిష్టమైనటువంటి భద్రత ప్రయాణాన్ని చేకూర్చేటువంటి క్రమంలో తీసుకున్న నిర్ణయాలే ఇవి. ఎవరైనా కానీ అమలు చేసి తీరాల్సిందే. కాబట్టి ఈ సంక్షోభం సమసిపోయినట్టే రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసినటువంటి మీడియా కూడా మిన్నకుండిపోక తప్పదని చెప్పని విశ్లేషిస్తున్నారు రాంబాబు గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.